హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతికా కార్తిక్ ఫుడ్ టిప్ ఛానల్. ఈ రోజు వీడియో స్పెషల్ ఏంటంటే సమ్మర్ స్పెషల్ నేరేడు పళ్ళతో ఐస్ అయితే చేసేస్తున్నాను. అది కూడా స్వీట్నెస్ ఐస్ కాదండి, మసాలా ఐస్. ఇది నేనైతే ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను. ఇది హిట్ ఆర్ ఫ్లాపా మీకు వీడియో లాస్ట్లో అయితే చెప్పేస్తాను. ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. ముందుగా నేరేడు పళ్ళు తీసుకొని ఒక 2 సార్లు అయితే నీట్గా శుభ్రంగా అయితే కడిగేసుకోవాలి. ఈ నేరేడు పండ్లు షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. నేరేడు పండ్లే కాదండి, దాని బెరడు, దాని విత్తనాల వల్ల కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇవి మనం శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత గింజల నుంచి గుజ్జు అనేది సపరేట్గా అయితే ఒక బాక్స్లోకి అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి కట్ చేసుకున్న తర్వాత గింజలను అస్సలు పారేయకండి. ఎందుకంటే చాలా మంది ఇంట్లో చిన్నపిల్లలు అయితే ఉంటారు కదా, 10 సంవత్సరాలు పైబడినా సరే మనకి టాయిలెట్ అనేది పోసేస్తారు కదా. ఆ ప్రాబ్లం నుంచి సొల్యూషన్గా అయితే ఈ గింజల్ని ఎండబెట్టి పౌడర్ చేసి మనకి పాలల్లో కానీ వాటర్లో కానీ కలిపిస్తే ఎటువంటి మెడిసిన్ లేకుండా నిద్రలో పక్క తడిపే అలవాట్లు ఇట్టే మాన్పించేయవచ్చు. మనం కట్ చేసి పెట్టుకున్న ఈ నేరేడు పలుపుని మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి. ఈ ఐస్ ని మనం స్వీట్ గా కావాలంటే షుగర్ గానీ బెల్లం పౌడర్ గానీ వేసి అయితే చేసుకోవచ్చు. నేనైతే చట్పట్ గా అయితే చేస్తున్నాను, కారంగా పుల్లగా అయితే చేస్తున్నాను. చాలా బాగుందండి. నాకైతే పర్సనల్ గా టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఎందుకంటే మన చేత్తో మనం చేసుకుంది ఇంకా నచ్చిద్ది కదా. దీనిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కానీ 1 టేబుల్ స్పూన్ వరకు కానీ నిమ్మరసం అనేది వేసుకోవాలి. ఒక 1/4 చెంచా వరకు జీలకర్ర, సరిపడా ఉప్పు, అలాగే ఒక 1/4 చెంచా వరకు కారం, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా అయితే వేసుకోవాలి. చాట్ మసాలా లేకపోతే ఆప్షనల్ అండి, వేసుకోకపోయినా పర్వాలేదు. దీన్ని మెత్తగా అయితే బ్లెండ్ అయితే చేసేసుకోవాలి. చూసారా ఎంత ప్యూరీ అయితే అయిపోయిందో. ఇప్పుడు దీనిని మనం ఒక గ్లాస్ లోకి అయితే వేసుకొని సోడాతో కూడా కలుపుకొని తాగొచ్చు, ఇంకా బాగుంటుంది. లేదంటే ఇలా ఒక గ్లాస్ లోకి అయితే వేసేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్ లో ఒక 4 అవర్స్ అయితే హైలో అయితే ఫ్రిడ్జ్ అనేది పెట్టేసుకొని మనం దీన్ని ఒక గడ్డలో అయితే చేసేసుకోవాలి. ఇది తింటూ ఉంటే అండి కాస్త పుల్లగా, కాస్త కారంగా, అలాగే ఉప్పగా, అలాగే కాస్త చాట్ మసాలా కూడా అయితే వేస్తాం కదా, దాని ఫ్లేవర్తో కూడా అయితే చాలా బాగుంటుంది. మనం ఇది గడ్డలు కట్టిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకున్నాను. ఇది మనకి కట్ చేయడానికి గ్లాస్లోంచి ఊడి రావాలి అంటే ఒక 10 సెకండ్స్ పాటు వాటర్లో అనేది గ్లాస్ని డిప్ చేస్తే మనకి ఈజీగా అయితే బయటకు వచ్చేస్తుంది ఐస్ అనేది. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని ప్లేట్లో అయితే సర్వ్ చేసుకోవాలి. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇది హిట్టా ఫ్లాపా అన్నాను కదండి, కాస్త హిట్ కాస్త ఫ్లాప్ అండి. ఎందుకంటారా, ఇది కట్ చేసేటప్పుడు అండి చాక్ ప్రాబ్లం వల్లనో తెలీదు, ఐస్ గడ్డగా ఉందనో తెలియదు, కానీ స్లైసెస్ అయితే సరిగ్గా అయితే రాలేదండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారు తప్పకుండా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు అయితే వస్తుంది. అలాగే మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేసేయండి, అది తప్పకుండా మీకు వీడియో అయితే పోస్ట్ చేస్తాను. చూసారా ఎంత బాగుందో, మనకి చాక్లెట్లా అయితే ఉంది కదా. టేస్ట్ అయితే కాస్త పుల్లగా, కాస్త కారంగా, చాట్ మసాలాతో చాలా బాగుంది. థ్యాంక్ యూ.